ఈరోజు దేవుని వాగ్దానము లూకాసు వార్త 17వ అధ్యాయము 5-6 వచనములు ధ్యానిద్దాం. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా, ప్రభు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెకిలింపబడి సముద్రములో నాటపడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడును. ఆమేన్. ఇక్కడ అపోస్తులైన విశ్వాసులు ఏమంటూ ఉన్నారంటే, మా విశ్వాసమును వృద్ధి చేయుము, మాకు ప్రార్థన నేర్పమని అడుగుతూ ఉన్నారు ప్రభు వారిని. ఈరోజు నీవు నేను కూడా మన విశ్వాసాన్ని అభివృద్ధి పరచమని ప్రార్థన చేసుకోవాలి. ఆనాడు విశ్వాసులు ఈ విన్నపము చేసినప్పుడు ప్రభు వెంటనే స్పందించి అక్కడ బహు చిన్నదైన ఆవగింజ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అంటూ ఉన్నాడు. మరి కంబలి చెట్టు భూమిలో వేర్లతో పెనవేసుకొని బలంగా ఉంటుంది. మరి అలాంటి బలమైన చెట్టును కూడా మరి నీవు ఇక్కడి నుంచి ఇది తీసివేయబడాలి అని ప్రార్థించినప్పుడు, ఇంత చిన్నదైన ఆవగింజంత విశ్వాసం ఉంటేనే అంత గట్టిదైన కంబళి చెట్టును చూచి నువ్వు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మరి మీకు లోపడుతుంది కదా. ఆధారము కలిగి వేరు తన్ని ఉన్న కంబళి చెట్టును పెకిలించటము, ఆధారము లేని నీటి మీద నాటబడుట బహు కష్టము కదా. ప్రభు మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే భూమి మీద నుండి కంబళి చెట్టు పెళ్లిగింపబడుతుంది, సముద్రము మీద నాటబడుతుంది. మరి ఇది మనుషులకు సాధ్యమా? దేవునికి సాధ్యము, దేవునిలో ఉన్న బిడలకు సాధ్యము అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, విశ్వాస జీవితము అలా ఉండాలి అని దేవుడు అక్కడ ఒక ఉదాహరణని చెప్తూ ఉన్నాడు. విశ్వాసము చిన్నదా పెద్దదా అని కాదు, కానీ పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే అసాధ్యమైనది ఏది ఉండదు అని కూడా యేసు ప్రభువారు బోధిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు మన విశ్వాసాన్ని బలపరచటానికి అనేకమైన ఉదాహరణలు కూడా చెప్పి ఉన్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నేను కూడా అట్టి విశ్వాసాన్ని, అట్టి బలమైన మరి పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలని ప్రార్థిద్దామా? ఈరోజు ప్రభువుని అడుగుదామా? మహాపరిశుద్ధుడా, మిక్కిలిగమం ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతా స్తోత్రములు. నాయన, మా విశ్వాసమును వృద్ధి చేయండి. వినుచున్న వారికి మాకును అట్టి విశ్వాసము, అట్టి బలమైన పరిపూర్ణమైన విశ్వాసంని దయచేయమని ఆ దినము ప్రభువారు నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఆ కంబలి చెట్టు పీకబడి సముద్రంలో నాటబడుతుంది అని మీరు చెప్పి ఉన్నారు. అవును ప్రభువా, అంత బలమైన పరిపూర్ణమైన విశ్వాసమును మాకు దయచేయమని మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా రాజు రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.